విశాఖలో నగర జీవుల అలసటను దూరం చేస్తూ ప్రకృతి ఒడిలో సేద తీర్చేందుకు పర్యాటక శాఖ ఎకో టూరిజాన్ని ఆవిష్కరిస్తోంది. కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యంలోని దట్టమైన అటవీ అనుభూతిని పంచేందుకు యత్నిస్తోంది. కేంద్ర ప్రభుత్వ నగర్ వన్ యోజన కింద కోట్ల వ్యయంతో పర్యావరణానికి హాని కలగకుండా ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారు. పచ్చని చెట్లు, పక్షుల గానాల మధ్య ఎకో ఫ్రెండ్లీ నైట్ స్టే కాటేజీలు రాత్రి బస చేయాలనుకునే వారికి సరికొత్త అనుభూతి కలిగిస్తున్నాయి. జిప్ లైనింగ్, కయాకింగ్, బర్మా బ్రిడ్జ్, వ్యాలీ క్రాసింగ్ వంటి అడ్వెంచర్ స్పోర్ట్స్ సాహస ప్రియుల్లో జోష్ నింపుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడు అందిస్తారు. సాగర తీరం సరికొత్త హంగులతో తీర్చిదిద్దబడుతుంది. పర్యాటకానికి పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం ఇప్పటికే ఋషికొండ, కైలాసగిరి సాగర తీరంలో అభివృద్ధి పనులని వేగంగా చేస్తుంది. కంబాలకొండ అటవీ ప్రాంతాన్ని కూడా పర్యాటకుల్ని పరిచయం చేసేందుకు మరిన్ని పనులను మొదలుపెట్టింది. ఇప్పటికే దాదాపు అన్నీ పూర్తి చేసింది. ఆ పనులు ఎలా ఉన్నాయి, అక్కడ అభివృద్ధి చేసినటువంటి ప్రాంతాలు ఎలా ఉన్నాయి, పర్యాటకులు ఏ విధంగా ఏ ప్రాంతాల నుండి ఇక్కడికి వస్తున్నారన్న వివరాలు ఒకసారి తెలుసుకుందాం. కొండలో ఉన్నటువంటి పార్కులోకి వచ్చిన వెంటనే ఇక్కడ వాచ్ టవర్ అన్నది ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వాచ్ టవర్ నుండి ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాలన్నింటినీ చక్కని వాతావరణంలో మనం చూడొచ్చు. అటువైపు కొండ, ఇటువైపు కొండ, మరోవైపు సముద్రం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ నుండి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా కుటుంబ సభ్యులంతా వచ్చి ఉదయం నుంచి సాయంకాలం వరకు గడిపేందుకు ఇక్కడైతే ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అటవీ శాఖ చేసింది. కంబాలకొండలో ఉన్నటువంటి డేగలగడ్డ చెరువులో పర్యాటకులకు ప్రత్యేకంగా ఆకర్షించడానికి ఇక్కడ బోటింగ్ను కూడా ఏర్పాటు చేశారు. ఈ యొక్క చెరువులో తిప్పుతూ ఇక్కడ ఉన్నటువంటి కొత్త అందాలని పర్యాటకులకి రమణీయంగా మరింత కొత్తగా ఈ ప్రాంతాన్ని చూయించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా పర్యాటకానికి పారిశ్రామిక హోదా కల్పించింది. రాష్ట్రంలోని నలుమూలల ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలని సుందరంగా తీర్చిదిద్ది అంతర్జాతీయ స్థాయిలో వీటిని తీసుకెళ్లాలనే ప్రయత్నాలు చేస్తుంది. అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి సంపదను నేటి యొక్క యువతకు, చిన్నపిల్లలకి గుర్తు చేయాలని, వారికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో అటవీ ప్రాంతాలని కూడా కేంద్ర ప్రభుత్వ సహాయంతో నగర వన్ కింద నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాలని అభివృద్ధి చేస్తుంది. అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి కంబాలకొండలో ప్రత్యేకమైనటువంటి ఇక్కడ డెక్కులను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా విశాఖపట్నం అంటే వివిధ ప్రాంతాల నుండి ప్రజలు వచ్చి ఇక్కడ నివాసం ఉంటారు. తాజాగా గూగుల్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. వివిధ రకాల సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఉన్నాయి. శని ఆదివారాల్లో ఆయా రకాల ప్రజలు సేద తీరడానికి, ముఖ్యంగా వారిని ఆకర్షించేందుకు ఈ రకరకాల ఎకో ఫ్రెండ్లీ పార్కులను కూడా పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే కంబాలకొండలో వివిధ రకాల వసతులు కూడా కల్పించారు. అటవీ ప్రాంతంలో 1-2 రోజులు ఉండడానికి ఎవరైనా ఆసక్తి చూపుతుంటారు. అందులో భాగంగానే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి కాటేజీలను ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుండి హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఇలా రకరకాల ప్రాంతాల నుండి విశాఖపట్నానికి పర్యాటకంగా చూసేందుకు వస్తుంటారు. అటువంటి వారి కోసం ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కల్పించి ఇక్కడ కంబాలకొండలో ఉన్నటువంటి అటవీ సంపదని చూపించాలన్న ఉద్దేశంతోనే వీటిని ఏర్పాటు చేశారు. కేవలం ఉదయం వచ్చి సాయంకాలం మాత్రమే వెళ్లకుండా ఇక్కడే 1-2 రోజు బస చేసి ఇక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి ప్రాంతాలను కూడా ఎంజాయ్ చేసే విధంగా వీటిని అయితే కల్పించారు. అందులో భాగంగానే ప్రత్యేకంగా మొత్తం వుడ్తో చేసినటువంటి ఈ యొక్క కాటేజీలను అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కల్పిస్తున్నామని కూడా చెప్తున్నారు. త్వరలోనే వీటిని అందుబాటులోకి తెస్తామని కూడా అటవీ శాఖ అధికారులు తెలుపుతున్నారు. కంబాలకొండ అనేది ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండి. 7,139 హెక్టార్ల ఏరియాలో విస్తీర్ణంతో ఉంది. రకరకాల పక్షులు, జంతువులు, అలాగే రెప్టైల్స్, స్నేక్స్ ఇవన్నీ ఉంటాయండి. ఎకో టూరిజం అనేది సిబిటి పార్క్ రన్ చేస్తున్నాం. అలాగే నగరవనం స్కీమ్ కింద చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేశాము.
డిఫరెంట్ ట్రెక్స్ ఉన్నాయి. 3 కిలోమీటర్ అని, 5 కిలోమీటర్, అలాగే 7 km ట్రెక్ ఫాస్ట్ ఉన్నాయి. స్కూల్ స్టూడెంట్స్ అలాగే లాంగ్ ట్రెక్ వెళ్ళాలి, ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయాలు ట్రెక్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరు ఇక్కడ ముందు ప్రాక్టీస్ కోసం వస్తుంటారు. ఆ లోపల మనకి స్పాటెడ్ డీర్స్ అంటే చుక్కల దుప్పి ఉంటాము, అలాగే సాంబార్స్ కనుజులు, ఇంకా వైల్డ్ బోర్స్ అని, తర్వాత పార్క్ ఫైన్స్, అలాగే ఆలుగు అంటాము, రకరకాల యానిమల్స్తో ఉన్నాయి. అవన్నీ కూడా న్యాచురల్గా తిరుగుతూ ఉంటాయి. జనరల్గా కెనాపీ వాక్ అని చెప్పేసి ట్రీ మధ్యలో తయారు చేసే వుడెన్తో తయారు చేసినవి, ఈ పాల్మరా నట్స్ అండ్ ప్లాంక్స్తో తయారు చేసి అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అలాగే అడ్వెంచర్ యాక్టివిటీస్ అని చెప్పేసి జిప్ లైనరు, బర్మా బిడ్స్, అలాగే బోటింగ్ వచ్చేసరికి కయాకింగ్, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విజిటర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి హట్స్, పగోడాస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాటేజెస్ కూడా ఈ మధ్యలో డెవలప్ చేస్తాము. వైజాగ్ సిటీకి కంబాలకొండ అనేది గ్రీన్ లంగ్స్ అంటే అదర్ స్టేట్ నుంచి, అదర్ కంట్రీస్ నుంచి కూడా ఫారినర్స్ కూడా వస్తూ ఉన్నారు. అటవీ శాఖలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధికి పరుగులు పెట్టించాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ రకరకాల స్పాట్లని అభివృద్ధి చేసింది. త్వరలోనే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వసతికి ఏర్పాటు చేసినటువంటి ప్రాంతాలు ఉన్నాయో వాటిని కూడా ప్రారంభిస్తామని కూడా చెబుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ నరేష్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి.